See, there is a beautiful verse in Isaiah 57. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో ఒక అందమైన వాక్యం ఉంది. So God gives us two, what shall I say, options. దేవుడు మనకి రెండు ఎంపికలు ఇస్తారు. Two options for us. It is left to each one of us which one you want to choose. రెండు ఎంపికలు ఉంటాయి. అందులో ఏది కోరుకోవాలనేది మనకి విడిచిపెట్టబడింది. And I hope and I pray, that is my prayer, that we will choose the correct option which God wants us to choose. దేవుడు మనం ఎన్నుకోవాలని కోరుకుంటున్న సరైన ఎంపికను మనం చేసుకుంటామని నేను ఆశపడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. Says in Isaiah 57. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 57 verse 19. 19వ వచనం వైపు చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించచ్చు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చున్నాడు. It says that God has seen each one of us. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నారు అని మనం చదువుతున్నాం. That is what it says in verse 17 and verse 18. 17-18లో అదే మనం చూస్తున్నాం. God has seen our ways and we were going far away from him. మన మార్గములను దేవుడు చూస్తున్నారు, మనం ఆయనకు దూరంగా వెళ్ళిపోవడాన్ని కూడా దేవుడు చూస్తున్నారు. Then it says in verse 18. తర్వాత 18వ అధ్యాయం వచనంలో చెప్పబడుతుంది. Yeah, can you read? నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. I have seen his ways and I'll heal him. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును. I will lead him and restore comfort to him. నేను వారిని నడిపింతును, వారిని ఓదార్చుదును. Then it says in verse 19. తర్వాత 19లో ఏ విధంగా ఉంది? Creating praise and peace. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు. The one who is near and one who is far away, I'll create peace. దూరస్తులకును సమీపస్తులకును సమాధానమునిస్తాను. And that is healing. It says in verse 19, the last part, no brother? Yes brother. నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చున్నాడు. Says the Lord, I will heal him. What is healing? నేనే వారిని స్వస్థపరచెదను. ఇక్కడ స్వస్థపరచడం అంటే ఏంటి? Healing is peace and rest in our lives. ఇక్కడ స్వస్థపరచడం అంటే మన జీవితంలో నెమ్మది సమాధానము కలిగి ఉండటం. Rest and peace in your personal life, in your family lives. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో నెమ్మది సమాధానమును కలిగి ఉండటం. In the church life. మన సంఘ జీవితంలో. Among the brothers. సహోదరుల మధ్య. Among the sisters. సహోదరుల మధ్య. Peace and that is what God's will for us. సమాధానం అదే మన యెడల దేవుని చిత్తం. Oh, that is one option that the Lord gives you. దేవుడు మనకిస్తున్న ఒక ఎంపికలో అది ఒక ఎంపిక. But then the other option is the choice, says in verse 20. తర్వాత ఇంకో ఎంపిక కూడా ఉంది, అది మనం ఎన్నుకోవాల్సింది ఏంటనేది తర్వాత 20వ వచనంలో అది ఉంటది. ఈ రెండు ఎంపికల్లో గురించి భక్తిహీనులు 20-21 కూడా చదువుకుందాం. భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు, అది నెమ్మళింప నేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. Oh, that is a bad, sad statement. ఎంతో విచారకరమైన మాట ఇది. There is no rest, there is no peace for the wicked. దుష్టులకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. Wicked are like the tossing sea. భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు. It cannot be quiet. అది నెమ్మళింపనేరదు. And its waters toss up refuse and mud. దాని జలములు బురదను మైలును పైకి వేయును. All the past things come up. ఇక్కడ ఎలా ఉంటుందంటే గతంలో జరిగిన విషయములన్నీ అలా పైకి వస్తూ ఉంటాయి. That is a sign of the wicked. అది దుష్టులకి ఒక సూచన. But today the Lord says, I'll heal you. కానీ ఈ దినమున దేవుడు ఏం చెప్తున్నారంటే నేను స్వస్థపరచదును అని చెప్తున్నారు. I'll heal you, I'll give you peace. నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీకు సమాధానాన్ని ఇస్తాను. It depends on each one of us whether we believe it or not.
అది మనం నమ్ముతున్నామా లేదా అని మనకి వ్యక్తిగతంగా మనకి విడిచిపెట్టబడింది. Praise the Lord. If we can believe that, beloved brothers, beloved sisters. మీరు గనక దాన్ని నమ్మగలిగితే దేవునికి స్తుతులు ప్రియమైన బ్రదర్స్ సిస్టర్స్. And that is what the topic of today's message. ఈ రోజు నేను ఇవ్వబోయే వర్తమానం యొక్క అంశం అదే. Finding peace, finding rest for your souls. మీ యొక్క ప్రాణములకు నెమ్మది కనుగొనుట. Finding rest for your souls. మీ ప్రాణములకు నెమ్మది కనుగొనుట. Yeah. This has been a word which has been in my heart for the last 2-3 weeks. గత 2-3 వారాలుగా నా యొక్క హృదయంలో ఉన్న మాట ఇది. The Lord was saying, my son, seek for peace, seek for peace, seek for peace. ప్రభు నాతో చెప్తున్నారు, నా కుమారుడా సమాధానాన్ని వెతుకు, సమాధానాన్ని వెతుకు అని. Always seek rest for your souls. ఎల్లప్పుడూ మీ ప్రాణములకు విశ్రాంతిని వెతకండి. I find unrest in you. నేను నీలో నెమ్మది లేని తనమును చూస్తున్నాను. I sense a restlessness in your soul, in your heart. నీ ప్రాణములో నీ హృదయంలో నెమ్మది లేకుండా ఉండటం నేను చూస్తున్నాను. You are going the way of wickedness. నీవు దుష్టుల మార్గములోనికి వెళుతున్నావు. So repent. సో కాబట్టి పశ్చాత్తాపడు. And come back. వెనక్కి తిరిగిరా. And then I started seeking the Lord. అప్పుడు నేను ప్రభువుని వెతకడం మొదలు పెట్టాను. Lord, thank you for speaking to my heart. ప్రభువా నా హృదయంతో మాట్లాడినందుకు మీకు వందనాలు. And Lord, I want to have rest and I want to have peace in my heart. ప్రభువా నా హృదయంలో నెమ్మది సమాధానం ఉండాలని నేను అనుకుంటున్నాను. And the Lord led me to, spoke to me Psalm 131. ప్రభువు నాతో 131వ కీర్తన ద్వారా మాట్లాడారు. Psalm 131. I hope all of you know that. 131వ కీర్తన. Yeah. Verse 1 and verse 2. మొదటి వచనము రెండవ వచనము. కీర్తనలో 131 మొదటి 2 వచనములు. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనట్లేదు. నేను నా ప్రాణమును నెమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. Yeah, it says there, a weaned child. చనిపాలు విడిచిన పిల్ల అని అక్కడ మనం చదువుతున్నాం. Yeah, a weaned child. To have the peace and rest of a child who had a satisfied breast milk feeding, maybe for months or years, and then or had a full stomach of breast milk and then sleeps peacefully. Weaned child. అక్కడ చిన్న బిడ్డ తన కడుపు నిండా పాలు తాగి తల్లి దగ్గర తనకు కావలసినంత తాగిన తర్వాత నిమ్మళంగా ప్రశాంతంగా ఎలా పడుకుంటుందో అలాగా నెమ్మది కలిగి ఉండటం. Have you ever seen a child who had the good feed with the mother and then very tired and then sleeping fully satisfied, restful, peaceful? తల్లి దగ్గర చక్కగా కావలసినంత పాలు తాగి అలిసిపోయి నెమ్మళంగా సమాధానంతో విశ్రాంతి తీసుకుంటున్న చెడ్డ బిడ్డను మీరు చూసారా? And David says, Lord, that is my birthright. I want that. దావీదు అంటున్నాడు, ప్రభువా అదే నా యొక్క జన్మ హక్కు, నాకు అది కావాలి. Lord, I want that. I want to be like that child, a weaned child, so satisfied and so deep sleep. ఎంతో సంతృప్తి చెంది ఎంతో గాఢమైన నిద్రలో నిద్రపోతున్న ఆ చంటి బిడ్డ, చనుపాలు విడిచిన బిడ్డ ఉన్నట్లుగా ఆ యొక్క స్థితి నాకు కావాలి అని దావీదు అడుగుతున్నాడు. And if the mother goes away, he is not going to cry. అమ్మ అక్కడి నుంచి పక్క నుంచి వెళ్ళిపోగానే తను అడవబోవట్లేదు. Even if the house is locked and gone out for a few minutes, the child won't be restless. He is in deep sleep. ఎంతో గాఢమైన నిద్రలోకి ఆ బిడ్డ వెళ్ళిపోతాడు. ఇంటికి తాళం వేసి కొంచెం సేపు బయటకు వెళ్ళా గానీ తనకి మెలకువ రాదు.
That is a rest which God gives you, God promises you, dear brother, dear sister. ఇటువంటి నెమ్మది దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్. There are three things it says there. I want you to understand that verses 1 and 2 very, very carefully. ఈ 131 కీర్తన మొదటి 2 వచనముల్లో 3 విషయములు చెప్పబడినాయి. అవి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. First of all, it says, my heart is not proud and haughty. నా హృదయం అహంకారం కలదు కాదు అని మొదటగా చెప్తున్నాడు. So we can say that that is a root cause of all unrest and lack of peace. మన హృదయంలో సమాధానం లేకుండా ఉండటానికి, నెమ్మది లేకుండా ఉండటానికి మూల కారణం వేరు ఈ యొక్క అహంకారము అని, గర్వం అని మనం చెప్పగలం. When we have pride and haughtiness in our hearts, మన హృదయంలో definitely will lead to unrest. మన హృదయంలో గర్వము, అహంకారం ఉన్నప్పుడు అది ఖచ్చితంగా సమాధానం లేకుండా ఉండే స్థితిలోనికి మనల్ని తీసుకెళ్తుంది. Then secondly it says, తర్వాత రెండోదిగా ఇక్కడ చెప్పబడింది, two things. David says, I don't want to involve in two things. దావీదు ఇక్కడ అంటున్నాడు, నేను రెండు విషయముల్లో నేను అందులో కలుగు చేసుకోకూడదు అనుకుంటున్నాడు. That is a prayer and a song from David. అది దావీదు యొక్క ప్రార్థన, తన యొక్క కీర్తన అయ్యింది. And then what are those two things? ఆ రెండు విషయములు ఏంటండి? I will not involve myself in great and difficult matters. నాకు అందని వాటి అందేను, గొప్ప వాటి అందేను నేను అభ్యాసం చేసుకొనటం లేదు. In great matters and in difficult matters, things which I cannot understand, Lord, I don't want to get myself involved in all that. గొప్ప వాటి యందు, లేకపోతే క్లిష్టమైన వాటి యందు, లేకపోతే నేను అర్థం చేసుకోలేని వాటి యందు ప్రభువా నన్ను నేను అభ్యాసం చేసుకోవాలని అనుకోవట్లేదు అంటున్నాడు. And great matters, Lord, I don't want to get involved in that. గొప్ప విషయముల్లో నేను కలిగించుకోవాలనుకోవట్లేదు. Lord, there are situations in our lives, Lord, I don't know what to do now. కొన్ని పరిస్థితులు ఉన్నాయి ప్రభువా, నా జీవితంలో ఏమి చేయాలో నాకు తెలియట్లేదు ప్రభువా, నేను ఏమి చేయాలి? Yeah, that is a difficult matter. అది క్లిష్టమైన పరిస్థితి. Yeah. So then great and difficult matters, I will not involve myself. గొప్ప వాటి యందు, క్లిష్టమైన వాటి యందు, అంటే అందరి వాటి యందు నేను అభ్యాసం చేసుకోను. So the first point is that I don't want to make myself proud and arrogant. మొదటి పాయింట్ ఏంటంటే నన్ను నేను గర్విష్ఠుడిగా, అహంకారిగా చేసుకోను. And then secondly, I don't want to get involved in great and difficult matters. రెండో విషయంలో అందరి వాటి యందు, గొప్ప వాటి యందు నేను అభ్యాసం చేసుకోను. And then it says in verse then you will have rest in my heart. తర్వాత ఏం రాయబడి ఉందంటే నా హృదయంలో నేను నెమ్మది కలిగి ఉంటాను అని చెప్పి. That is what it says in verse 2. అది రెండో వచనంలో చెప్తుంది. Surely I have composed and quieted my soul like a weaned child rests against his mother. నేను నా ప్రాణము నిమ్మలపరుచుకున్నాను, సముదాయించుకున్నాను, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి దగ్గర ఉన్నట్లుగా. My soul is like a weaned child within me. నా ప్రాణము నా యొద్దను చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. Verse 2, yeah. రెండవ వచనం. So, beloved brothers and sisters, కాబట్టి ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, don't just read, oh, it is a good psalm. No, try to understand the deep depth, the deep things in that. ఇదేదో చాలా మంచి కీర్తన అని అలా చదవకండి. దానిలో ఉన్న అర్థంను, లోతుగా ఉన్నదాన్ని మీరు గ్రహించడానికి ప్రయత్నించండి. Now this is David's prayer. ఇది దావీదు యొక్క ప్రార్థన. We can also see what Jesus taught us. యేసు ప్రభు ఏమి బోధించారో అది కూడా మనం చూడొచ్చు. Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయము. Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం. Verse 1 to 4. Brother, can you read, please? Yes, brother. Yes. మొదటి 4 వచనములు చదువుకుందాం. మత్తయి సువార్త 18 మొదటి 4 వచనములు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకుని వాడెవడో
వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. So we can say in verse 3 that God says you need to be converted. ఇక్కడ 3వ వచనంలో మీరు మార్పు నొందాలి అని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. This is the real conversion. ఇది నిజమైన మార్పు. This is the real conversion, beloved brothers, beloved sisters. ఇదే నిజమైన మార్పు అంటే ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Unless you are converted and become like a child. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని. Remember the child about whom we read in Psalm 131. 131వ కీర్తనలో మనం చదివిన చంటి బిడ్డ గురించి మీరు గుర్తుపెట్టుకోండి. Then whoever humbles himself. తన్ను తాను తగ్గించుకునేవాడెవడో. David says, if I am proud, then I will not be like this weaned child. దావీదు అంటున్నాడు, నేను అహంకారం గలవాడినైతే, గర్విష్ఠుడినైతే ఆ చనుబాలు బిడ్డను విడిచిన బిడ్డ వలె నేను ఉండను అంటున్నాడు. But on the other hand, he says, I don't want to get involved. I don't want to be haughty and I don't want to be arrogant. I don't want to get involved in big things. And తర్వాత అంటున్నాడు, నేను గొప్ప వాటి అందేను, క్లిష్టమైన వాటి అందేను, అందరి వాటి అందేను, నేను కల్పించుకోవాలనుకోవట్లేదు, అభ్యాసం చేసుకోవాలనుకోవట్లేదు అని చెప్తున్నాడు. So then that is a calling that we have. We have to humble ourselves as a child. మనకున్న పిలుపు కూడా అదే, చంటి బిడ్డ వలె, చిన్న బిడ్డ వలె మనల్ని మనం తగ్గించుకోవాలి. And then we can say that is the way for rest and peace. అదే నెమ్మదికి సమాధానానికి మార్గము అని మనం గ్రహించాలి. So when you do not have rest, మీ హృదయంలో నెమ్మది లేనప్పుడు, when you are restless about anything, ఏదో దేని విషయమైనా కానీ మీరు నెమ్మది లేకుండా ఉన్నారంటే, when we are restless, beloved brothers and sisters, మనం నెమ్మది లేకుండా ఉన్నామంటే ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, examine yourself and judge yourself and say that, Lord, I have become proud and arrogant, Lord, and I'm getting involved in big and difficult matters. ఎప్పుడైతే మీ హృదయంలో నెమ్మది లేకుండా ఉన్నారో ఆ సమయంలో మీరు ప్రభుతో చెప్పండి, ప్రభువా నేను గర్విష్ఠుడిని అయిపోతున్నాను, అహంకారిని అయిపోతున్నాను, పెద్ద పెద్ద విషయముల్లో నేను కల్పించుకుంటున్నాను. That is the reason why Jesus said you have to have rest and you have to humble yourself like a child. అందుకే యేసు ప్రభు అంటున్నారు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అవ్వాలి అని. And the mark of a true conversion as a child is humility. నిజముగా మారు మనసు పొందిన వ్యక్తి యొక్క సూచన గుర్తు ఏంటంటే ఈ దీనత్వము. Now I want to show a third portion, chapter 11, Matthew chapter 11. ఇంకొక మూడవ వాక్య భాగం చూపించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం. We saw Psalm 131, then we saw Matthew chapter 18. Now I want you to see Matthew chapter 11, verse 28. Sorry, brother. Verse, brother. 28 and 29. మనం 131వ కీర్తన చూసాము, 18వ అధ్యాయము మత్తయి సువార్త చూసాము. ఇప్పుడు 11, 28, 29 వచనములు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. Yeah, then you will find visranti, that is rest for your souls, peace for your souls. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. That is the peace and the rest which David was praying in the old covenant in Psalm 131. నిబంధనలో దావీదు చేస్తున్న ఆ ప్రార్థనలోని ఆ యొక్క విశ్రాంతి అదే. Oh dear Lord, please give me that peace. దావీదు అంటున్నాడు, ప్రియ ప్రభువా నాకు ఆ నెమ్మదినివ్వండి. Because the wicked have no peace. ఎందుకంటే దుష్టులకి నెమ్మది లేదు. But then your people will have peace, Lord. That is your promise. కానీ నీ జనులకు విశ్రాంతి ఉన్నది ప్రభువా, అది నువ్వు చేసిన వాగ్దానం. And now in the new covenant we find that the Lord says, I will give you peace. ఇక్కడ నూతన నిబంధనలో మనం చూస్తున్నాం, దేవుడు అంటున్నారు, ప్రభు అంటున్నారు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Yeah, I like that word visranti. That is rest. That is a real much more than peace. ఈ యొక్క విశ్రాంతి అనేది, నెమ్మది అనేది ఈ యొక్క సమాధానంకి మించింది. Yeah, that is complete, total
relaxation and total rest, total peace. అది పూర్తిగా విశ్రమించేటట్లుగా, పూర్తిగా సమాధానాన్ని, నెమ్మదిని కలిగి And ఉండేటటువంటిది. that is God's will for you. అదే నీ ఎడల దేవుని చిత్తం. Yeah, and that is kingdom of God. అది దేవుని రాజ్యం. Yeah, that we'll see later. So then, అది తర్వాత చూద్దాం. yeah. So then it says in verse 28, 28వ వచనంలో ఏముందంటే, he says, come. ఆయన రండి, నా యొద్దకు రండి అంటున్నారు. Those of you who are struggling without rest, నెమ్మది లేకుండా ప్రయాసపడుతున్న వారందరూ నా యొద్దకు రండి, and then I will give you rest. Verse 28, that's a promise. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభువు అంటున్నారు. ఇది దేవుడి వాగ్దానం. ఇది Dear brothers, dear sisters, that's a promise for you. ప్రియమైన బ్రదర్, ప్రియమైన సిస్టర్, ఇది మీకు ఇవ్వబడిన వాగ్దానం. Lord, I want to have that trust. I want to have that faith, Lord. ప్రభువా, నాకు ఆ నమ్మిక కావాలి, ఆ విశ్వాసము కావాలి. You have said that I will have rest. ప్రభువా, ఇదిగో నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నాకు విశ్రాంతి కలిగి ఉంటానని మీరు చెప్పారు. That you are going to give me rest, Lord. నాకు విశ్రాంతిని ఇస్తానని మీరు చెప్పారు ప్రభువా. But again, see how, what is a way for that rest. కానీ మరొకసారి ఇది చూడండి, ఈ యొక్క విశ్రాంతి కలగడానికి అక్కడ ఏర్పరచబడిన మార్గమును చూడండి. What is the way for that visranti? ఈ విశ్రాంతి దొరకాలంటే మార్గం ఏమిటి? Learn from me gentleness and humility. నా యుద్ధ నుంచి నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలంటే సాత్వికము, దీన మనస్సు. Remember గుర్తుపెట్టుకోండి. Psalm 131. 131వ కీర్తన గుర్తుపెట్టుకోండి. I am proud and arrogant. I get into all types of matters and I have no rest. గర్విష్ఠుడిని, అహంకారునై ప్రతి విషయంలోనూ కల్పించుకునేవాడిని అయితే నాకు నెమ్మది ఉండదు. But Jesus says, కానీ యేసు ప్రభు అంటున్నారు, learn from me. నా యుద్ధ నుంచి నేర్చుకోండి. Gentle, because I am gentle and humble. సాత్వికము, దీన మనసు నా యుద్ధ నుంచి నేర్చుకోండి, ఎందుకంటే నేను సాత్వికుడును, దీన మనసు గలవాడు కాబట్టి. Then take my yoke. నా కాడి మీ మీద ఎత్తుకోండి. Take my yoke. What is this? The yoke of Jesus, it says, but about the cross, I hope all of us know that regarding the cross, Jesus said, take up your cross. ఇక కాడి అనేది మీరందరికీ తెలుసా నేను అనుకుంటున్నాను. సిలువ దగ్గరకు వచ్చేసరికి ఈ దేవుడు ఏమన్నారంటే, మీ సిలువను ఎత్తుకుని అనుదినము అని ఉంది. Here it is not talking about the cross. ఇది ఇక్కడ కాడి అనేది సిలువ గురించి మాట్లాడట్లేదు. Because Jesus said, take your yoke. No, take my yoke. నా కాడి ఎత్తుకోండి అనట్లేదు, మీ కాడి ఎత్తుకోండి అనట్లేదు. ప్రభు నా కాడి ఎత్తుకోండి అంటున్నారు. Take my yoke. నా కాడి ఎత్తుకోండి. When it came to taking up the cross, that is, take up your cross. సిలువను ఎత్తుకునే విషయానికి వచ్చేసరికి మీ సిలువను ఎత్తుకోండి అంటున్నారు. Yeah, but here it says, take my yoke. కానీ ఇక్కడైతే నా కాడి ఎత్తుకోండి అంటున్నారు. What was the yoke of Jesus? యేసు ప్రభు యొక్క కాడి ఏంటి? The yoke of Jesus was the yoke of gentleness and yoke of humility. యేసు ప్రభు యొక్క కాడి ఏంటంటే సాత్వికం అనే కాడి, దీన మనస్సు అనే కాడి. Yoke of gentleness and yoke of humility. సాత్వికం అనే కాడి, దీన మనస్సు అనే కాడి. Always to be gentle and always to have the humility. ఎప్పుడు సాత్వికంతో ఉండటము, ఎప్పుడు దీనులముగా ఉండటం. Then there will be rest. Visranti. అప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. And it says in verse 30, my yoke is easy, my load is light. 30వ వచనంలో ఏముందంటే నా కాడి సులువు అంటున్నారు. Now, before I close, I just want to show you a couple of examples where we get into some great and difficult situations. నేను ముగించడానికి ముందుగా కొన్ని క్లిష్టమైన పరిస్థితుల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. For example, it says in 1 Peter 4:15. ఉదాహరణకి 1 పేతురు 4వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 1 Peter 4:15 it says. 1 పేతురు 4వ అధ్యాయము 15వ వచనంలో Last part it says, do not suffer as a busybody in other people's matters. పరుల జోలికి పోవాడు గాని బాధ అనుభవింపదగు, పరుల జోలికి పోవాడు అనుంది. When you become a busybody in other people's matters, ఇతరుల విషయాల్లో నువ్వు చాలా ముమ్మరంగా ఉన్నప్పుడు,
then you get into unrest. నువ్వు నెమ్మది లేకుండా ఉండే స్థితిలోకి వెళ్ళిపోతావు. Yeah, he didn't tell me that. అతను నాకు ఆ విషయం చెప్పలేదు. Or he didn't invite me for his wedding. తన వివాహానికి నన్ను పిలవలేదు. He didn't tell me about that celebration. తను చేసుకున్న వేడుక గురించి నాతో చెప్పలేదు. He didn't tell me about that function in his house. వాళ్ళ ఇంటిలో ఉన్న ఫంక్షన్ గురించి నాతో మాట్లాడలేదు. Then you know why he did that. I'll phone up, I'll send a message, I'll find out why all that. అప్పుడు అనుకుంటావు, ఎందుకు ఇలా చేశాడు, ఫోన్ చేస్తాను, మెసేజ్ పంపించేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటావు. Dear brother, dear sister, do you know that it's a great and difficult matter? Don't get involved in that. ప్రియమైన బ్రదర్, ప్రియమైన సిస్టర్, ఇది చాలా పెద్ద విషయము, క్లిష్టమైన విషయము అని నీకు తెలుస్తుందా? దాంట్లోనికి మీరు కల్పించుకోకండి, జోక్యం చేసుకోకండి. It is not your problem. అది మీ సమస్య కాదు. It is the other person who did not invite you. అది ఎవరైతే మిమ్మల్ని పిలవలేదో ఆ వ్యక్తి యొక్క సమస్య. That person did not invite you. ఆయన నిన్ను పిలవలేదు. I don't know the reason. He didn't invite. That's all. దానికి కారణం నాకు తెలియదు, ఆయన పిలవలేదు అంతే. Maybe he would have forgotten that. ఆయన మర్చిపోయి ఉండొచ్చు దాన్ని. Maybe he didn't have time. లేకపోతే ఆయనకి సమయం ఉండి Maybe he ఉండకపోవచ్చు. was very busy. ఆయన చాలా బిజీగా ఉండి ఉండొచ్చు. So let us not suffer because of the matters of other people. ఇతరుల పరుల విషయములను బట్టి మనం బాధించుకోవద్దు. Do not suffer as a busybody in other people's matters. ఇతరుల యొక్క పరుల విషయంలో ముమ్మరంగా ఉండడాన్ని బట్టి మిమ్మల్ని మీరు బాధించుకోవద్దు. Oh, that marriage was being planned and nobody told me about it. ఏంటి అక్కడ వివాహానికి అక్కడ ప్రణాళిక వేస్తున్నారు, ఎవరు నాకు చెప్పలేదేంటి? Yeah, I'm very close to him. He never told me one word about it. నేను అతనితో ఎంతో సమీపంగా సాన్నిహిత్యంగా ఉంటేనే నాకు ఒక మాట కూడా చెప్పలేదు. Now finally he is coming and inviting me for the wedding, but he never told me this was going on for the last 6 months. He never told me that. గత 6 నెలలుగా ఈ వివాహం గురించి ఏర్పాట్లు లేకపోతే ప్రణాళికలు జరుగుతున్నాయి, మాటలు జరుగుతున్నాయి, కానీ ఎప్పుడు చెప్పలేదు. ఆఖరిగా వివాహం జరుగుతున్నప్పుడు వచ్చి నాకు చెప్పాడు. Don't get into unrest because of what other people do or don't do. ఇతరులు చేసేదాన్ని బట్టో ఇతరులు చేయని దాన్ని బట్టో మీరు నెమ్మది లేకుండా ఉన్న స్థితిలోనికి వెళ్ళిపోవద్దు. Now I want to show the second one, Ecclesiastes chapter 10. ఇప్పుడు ఇంకొక వాక్య భాగం మీకు చూపించాలనుకుంటున్నాను. పరమగీతాలు 10వ అధ్యాయం. Ecclesiastes is after Proverbs. సామెతల తర్వాత ఉంటుంది ప్రసంగి. Chapter 10. ప్రసంగి 10వ అధ్యాయము. And do you know, dear brothers, that God has given a boundary for all of us? మనందరికీ దేవుడు ఒక వృత్తము, ఒక పరిధి ఉంచారని తెలుసా? When you cross your boundary, you are bound to have unrest. మన పరిధిని మనం ఎప్పుడైతే దాటుతామో అప్పుడు ఖచ్చితంగా మనం నెమ్మది లేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. And Solomon puts it as serpent bite. సొలొమోను ఏమంటున్నాడంటే దాన్ని ఏ విధంగా చెప్తున్నాడంటే serpent bite, read that, brother. అది పాము కాటు. Verse 8. 10వ అధ్యాయము 8వ వచనము. Yeah. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. Yeah. Says there, no? Snake. Yes, పాము కరుస్తుంది. Yeah. So it says the snake bite. It's a snake bite. ఎవరైతే కంచె దాటుతారో పరిధి దాటుతారో వాళ్ళని పాము కరుస్తుంది. And then based on what we are discussing, we are meditating, we can say that there is unrest. మనం ఇప్పుడు దేని మీద మనం మాట్లాడుకుంటున్నాం దాన్ని బట్టి మనం ఏమో చెప్పొచ్చు అంటే నెమ్మది లేని తనంలోనికి వెళ్ళిపోతాడు అని చెప్పి. What is your boundary? You be there, brother, in your boundary. నీ పరిధి ఏంటి, నీ వృత్తం ఏంటి, నువ్వు అందులోనే ఉండి సహోదరుడా. You are a sister, be there in that boundary, sister. నీకు ఇచ్చిన ఆ పరిధిలోనే ఉండి సహోదరి. You are a brother, be there in that boundary. సహోదరుడా నీవు నీ యొక్క పరిధిలోనే ఉండు. As a husband, I got a boundary. ఒక భర్తగా నాకు ఒక పరిధి ఉంటుంది. As a wife, all of sisters, they got a boundary. భార్యలుగా సహోదరులందరికీ వాళ్ళకి ఒక పరిధి ఉంటుంది. Children, you got a boundary. పిల్లలకి ఒక పరిధి ఉంటుంది. Don't go beyond that. దాన్ని దాటి వెళ్ళకండి. If you go beyond that, there will be unrest. Serpents will bite you.
మీరు యొక్క పరిధిని దాటి వెళితే మీకు నెమ్మది లేని తనం ఉంటుంది, అంటే పాము కాటు వేస్తుంది. And that boundary is put by your parents and by your teachers and the church elders. ఆ యొక్క పరిధి మీ తల్లిదండ్రుల ద్వారా, లేకపోతే మీ టీచర్ల ద్వారా, సంఘ పెద్దల ద్వారా మీకు ఇవ్వబడింది. And then when we go beyond that, there will be serpent bite. మీరు దాన్ని దాటి వెళ్ళినప్పుడు పాము కాటు ఉంటుంది. You get involved in big and difficult matters, great matters, and because of your pride. గొప్ప విషయముల యందు, గొప్ప వాటి యందు, లేకపోతే మీకు అందని వాటి యందు మీరు కల్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీ గర్వం బట్టి. Could you kindly turn to Deuteronomy chapter 29? ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం వైపు మనకు. Never ever forget this verse in your life. మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఈ వాక్య భాగాన్ని I మర్చిపోవద్దు. hope many of you would know this verse. మీలో చాలా మందికి ఈ వాక్య భాగం తెలుసని నేను 29. 29. Very, very easy to remember. Never forget in your life. Deuteronomy 29. ఇది గుర్తు పెట్టుకోవడం చాలా తేలిక, ఎప్పుడు మర్చిపోకండి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనము. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. Yeah, that's enough. That's enough. In Telugu, it is right at the beginning, it is there. The secret things belong to the Lord our God. ఇక్కడ రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. But there are so many things which are revealed to you. నీకు తెలిసినవి, నీకు దేవుడు తెలియజేసినవి చాలా ఉండొచ్చు. That you take care of that. వాటిని నువ్వు చూసుకోవచ్చా? You take care of that. దాన్ని చూసుకోవచ్చా? Be faithful in your work, in your studies. నీ పనిలోను, లేకపోతే నీ యొక్క చదువులోను నువ్వు Obey your నమ్మకం కలిగి parents. Obey your parents. Honor your parents. These are the things which are already revealed to you. మీ తల్లిదండ్రులకు లోబడి ఉండడం, వాళ్ళని సన్మానించడం, ఇవన్నీ మీకు ముందుగానే తెలియజేయబడిన విషయములు. But there are so many things which you don't know. కానీ మీకు తెలియనివి చాలా ఉన్నాయి. Secret things belong to the Lord. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. You will have rest. నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. I am talking to those of you who want rest and peace in your lives. మీ జీవితంలో నెమ్మది, సమాధానం కావాలనుకునే వాళ్ళతో నేను మాట్లాడుతున్నా. Lord, I don't know, Lord. I don't know about this. ప్రభువా, నాకు ఈ విషయం తెలియదు. I don't know about this matter. నాకు ఈ విషయం గురించి తెలియదు. Yeah, I don't want to get involved in it. I don't want to put my head into it. నేను ఇందులో కల్పించుకోవాలనుకోవట్లేదు. దాని విషయం నాకు ఏమీ తెలియదు. Secret things belong to you, Lord. ఎందుకంటే రహస్యములు దేవుడికే చెందుతాయి. You will have peace. నీకు నెమ్మది ఉంటుంది. You will have peace. You will have rest. You will have visranti, as it says in Telugu. మీకు నెమ్మది ఉంటుంది, మీకు విశ్రాంతి ఉంటుంది. Secret things belong to the Lord. ఎందుకంటే రహస్యములు మన దేవుడైన యెహోవాకే చెందుతాయి. Finally, I want to show this. Matthew chapter 18. ఆఖరిగా నేను చూపించాలనుకుంటున్నాను మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 verse 34 and 35. 8, 34, 35. There also it talks about restlessness, unrest. You know that? ఇక్కడ నెమ్మది లేకుండా ఉండటం గురించి ఇక్కడ మాట్లాడుతుంది. చూడండి 34, 35. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వాన్ని అప్పగించెను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. Shall I tell you how to have sleeplessness? నిద్ర లేకుండా ఉండడం ఎలాగో నేను చెప్పనా? I'll give you a medicine. Not to sleep. నిద్ర పట్టకుండా ఉండడానికి నేను ఒక మందు ఇస్తాను మీకు. Do not forgive. Have some bitterness, unforgiveness to somebody in your heart. మీ హృదయంలో క్షమించకండి ఎవరి మీద మీ హృదయంలో ఆ యొక్క చేదు అలాగా ఉంచేసుకోండి. క్షమించలేని తనాన్ని మీరు మీ హృదయంలో ఉంచేసుకోండి. Unrest, you won't be able to sleep. మీకు నెమ్మది ఉండదు, నిద్ర పట్టదు. Beloved brothers and sisters, ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, be like a weaned child. చనుపాలు విడిచిన బిడ్డలాగా how he sleeps. ఎలా నిద్రపోతాడో ప్రశాంతంగా. Next time if you have a child at home, or when you go to another home and you find a child, look at her, look at that boy, that 2-month-old baby, how he, or 3-month-old baby, how he sleeps after a full breast milk feeding.
మీరు మీ ఇంట్లో తర్వాత ఎప్పుడైనా చిన్న బిడ్డ వచ్చినప్పుడో లేకపోతే ఎవరైనా చిన్న బిడ్డ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు కడుపు నిండా పాలు తాగిన తర్వాత ఎలాగ ఆదమర్చి నిద్రపోతాడో చిన్న బిడ్డను మీరు గమనించి చూడండి. And do not be deceived by the evil one. దుష్టుని చేత మీరు మోసగించకూడదు. So we can say in conclusion, how can we find the rest for our souls? ముగింపులో మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, మన ప్రాణములకు విశ్రాంతి ఎలా కనుగొంటాం? Whenever you become restless or unrest, when you have unrest within your heart, ఎప్పుడైతే మీ హృదయంలో నెమ్మది లేకుండా ఉంటారో just ask yourself, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. Lord, I've got involved in some matter which is too much for me, which is difficult for me to handle. Lord, that's the reason I have become restless. ప్రభా, నేనేదో క్లిష్టమైన దానిలోనూ, నా అందని వాటి ఎందో, గొప్ప వాటి ఎందో దేనిలోనూ నేను ఇన్వాల్వ్ అయిపోయాను, అందులోకి వెళ్ళాను, అందుకే నాకు నెమ్మది లేకుండా ఉన్నాను. I involved in that. నేను అందులో కల్పించుకున్నాను, That's the reason I have become so restless now. అందుకే నేను నెమ్మది లేకుండా ఉన్నాను. Lord, that is because of my pride. Again, acknowledge your sin. It is because of my pride, Lord. ప్రభువా, అది నా గర్వాన్ని బట్టే, మీ పాపం మీరు ఒప్పుకోండి. ప్రభువా, ఇది నా గర్వాన్ని బట్టే. And take the yoke of gentleness and take the yoke of humility. సాత్వికము, దీన మనస్సు అనే కాడిని మీ మీదకి తీసుకో. Lord, now I want to take the yoke of humility. I want to humble myself in this situation. ప్రభువా, ఈ విషయంలో నన్ను నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను, నేను Lord, I don't know, or it doesn't దీనుడైపోవాలనుకుంటున్నాను, belong to ఈ me. కాడిని It's ఎత్తుకోవాలను. hidden from me. ప్రభువా, నాకు తెలియదు, ఇది నాకు చెందింది కాదు, నాకు మరుగు చేయబడింది, Lord, I don't know why it happened. ఇది ఎందుకు జరిగిందో నాకు తెలియదు ప్రభువా. Lord, I want to commit that care to you, Lord. ప్రభువా, ఆ విషయమే నేను మీకు I want to commit అప్పగించేయాలనుకుంటున్నాను. that care to you. I don't know, Lord. దాని విషయమే సమస్య మీ చేతులకు I'm a అప్పగించేస్తాను child. ప్రభువా, I నాకు don't know తెలియదు. anything. ఒక బిడ్డ వలె నేను ఏమి నాకు తెలియదు ప్రభువా. Learn humility and gentleness like that. ఆ విధంగా దీనత్వము, సాత్వికము నేర్చుకో. And the Lord will give you rest and peace and visranti, as it says. అప్పుడు దేవుడు మీకు నెమ్మదిని, విశ్రాంతిని ఇస్తారు. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను. Amen.